న్యూస్ స్టింగ్ ప్రేక్షకులకి, వీక్షకులకి, శ్రోతలకి, ఎందుకంటే ఇది యూట్యూబ్లోను రేడియోలోను కూడా వింటారు, చూస్తారు కాబట్టి అందరికి కూడా మన ఈ శ్రీశైల్ టాక్ షోకి స్వాగతం, సుస్వాగతం. ప్రజలు కేంద్రంగా రాజకీయాలు సాధ్యమయ్యేనా అనే అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నిన్న అదే అంశం మీద ప్రొఫెసర్ కోదండ రామ్ గారు, అట్లాగే నరేష్ గువ్వా అని ఎన్ఆర్ఐ వాళ్ళు మాట్లాడగా మీరందరూ కూడా చూసినరు, విన్నరు. ఈరోజు దాని కంటిన్యూయేషను మనకి గెస్ట్గా ఇప్పుడు డాక్టర్ పరకాల ప్రభాకర్ గారు ఉన్నారు. డాక్టర్ పరకాల ప్రభాకర్ గారు నమస్కారం సార్. నమస్కారం. వెల్కమ్ టు ద షో. డాక్టర్ పరకాల ప్రభాకర్ గారు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారైనా. అంతకుముందు ఎంఏ ఎంఫిల్ జేఎన్యూలో చేశారు, రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. 2014-2018 ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కమ్యూనికేషన్ అడ్వైజర్గా ఉన్నారు ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు రాజకీయ, ఆర్థిక అంశాల మీద ఆయన కామెంటేటరు. ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియాలో ఆయన ఎప్పటికప్పుడు కాంటెంపరీ ఇష్యూస్ మీద, అట్ ద సేమ్ టైం కల్చరల్ ఇష్యూస్ మీద, చాలా వాటి మీద కూడా ఆయన తమ వాణిని వినిపిస్తూ ఉంటారు. ప్రస్తుతం మార్కెట్ రీసెర్చ్ అండ్ ఒపీనియన్ పోలింగ్లో ఉన్న, ఆ రంగంలో ఉన్న రైట్ ఫోలియో అనే సంస్థకి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. తర్వాత న్యూస్ స్టింగ్ వెబ్ మీడియాకి ప్రభాకర్ గారు ఫౌండర్ అండ్ ప్రమోటర్. వెల్కమ్ టు ద షో వన్స్ అగైన్ ప్రభాకర్ గారు. థ్యాంక్ యూ శ్రీశైల్ గారు. సార్, ఇప్పుడు ప్రజలు కేంద్రంగా రాజకీయాలు సాధ్యం అవుతాయా అనే అంశం చర్చిస్తున్నాం సార్. నిన్నంతా కూడా మాట్లాడుకున్నాం, ఇవాళ కూడా కొంత మీ వ్యూస్ కూడా మేము వినాలని అనుకుంటూ ఉన్నాం. ప్రధానంగా అంటే ఇప్పుడు అమెరికాలో ట్రంప్ ఓడిపోయి బైడెన్ గెలిచిన తర్వాత అమెరికాలో కానీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయాలు కానీ, లేకపోతే భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు కానీ, ప్రజలు కేంద్రంగా రాజకీయాలు మారే పరిస్థితి ఉందా అనేది, అంటే నాట్ ఓన్లీ అమెరికా రిజల్ట్స్ను దృష్టిలో పెట్టుకునే కాదు, జనరల్గా మీరు ఇంగ్లాండ్ నుంచి వచ్చిన తర్వాత నుంచి కూడా యాక్టివ్ పాలిటిక్స్లో రకరకాల హోదాలలో మీరు ఉన్న విషయం అందరికీ కూడా తెలుసు. సో మీరు రాజకీయాల్ని చాలా దగ్గరగా చూసిన వాళ్ళుగా, రకరకాల నాయకుల్ని, పార్టీలని చాలా దగ్గరగా చూసిన వాళ్ళుగా, డూ యూ సీ ఎనీ హోప్ ఆర్ లైట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది టన్నెల్ ప్రభాకర్ గారు? ఈ రాజకీయాలు ఇంకొంచెం మీనింగ్ఫుల్గా, డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ సెంట్రిక్గా జరిగే అవకాశాలు ఎంత ఉన్నాయంటారు? చాలా మంచి టాపిక్ శ్రీశైల్ గారు. దీని మీద చాలా విస్తృతమైనటువంటి చర్చ మన సమాజంలో జరగాల్సినటువంటి అవసరం ఉంది సార్. అంటే నేను ఎలా చూస్తానంటే దీన్ని, మనం రాజకీయాలను ఎలా అర్థం చేసుకుంటాం, ఏమిటి రాజకీయాలు? రాజకీయాలు అంటే రాజకీయ పక్షం, పొలిటికల్ పార్టీ. పొలిటికల్ పార్టీ కొంతమంది అభ్యర్థుల్ని ఎన్నికల బరిలో దింపి రాజకీయ పార్టీలతో పోటీ చేసి కొంతమందికి వాళ్ళు అసెంబ్లీకో పార్లమెంటుకో వెళ్ళి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చట్టాలను చేయడం, ఇంత మాత్రమే రాజకీయాల అనేది ఒకటి. ఇది కాకుండా ఈ చట్టసభలకి బయట, రాజకీయ పక్షాలకి బయట రాజకీయానికి తావు ఉన్నదా, రాజకీయం ఉన్నదా? అంటే పౌర సమాజం రాజకీయంగా ఎంత చైతన్యవంతంగా ఉన్నది, ఎంత సక్రియంగా ఉంది, ఎంత మేరకు అందులో భాగస్వామి అవుతోంది, ఒక రాజకీయ అంశం మీద, విధానపరమైనటువంటి అంశం మీద, ఒక చట్టపరమైనటువంటి అంశం మీద, ఒక శాసనపరమైనటువంటి అంశం మీద, ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల మీద, ప్రభుత్వం చేయనటువంటి పనుల మీద, ప్రభుత్వం పాల్పడుతున్నటువంటి అకృత్యాల మీద, చేస్తున్నటువంటి మంచి మీద, వీటి మీద కూలంకషమైనటువంటి చర్చ పౌర సమాజంలో జరుగుతోందా, చేస్తున్నారా? దాంట్లో పాల్గొన్నటువంటి వారు, దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి వారు, దాంట్లో సక్రియంగా ప్రభుత్వాన్ని ఒక మంచి మార్గంలో పెట్టడానికి కావాల్సిన సలహా సంప్రదింపులు ఇస్తున్నటువంటి వాళ్ళు, సమాజం నుంచి వెళ్ళి సెక్రటరీ
ఇది కూడా రాజకీయ ప్రక్రియ అని గనక మనం కాస్త మన నిర్వచనాన్ని విస్తృతం చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా దీన్ని 2 భాగాలుగా మనం చేసాము. నేను మొదటి భాగాన్ని చూద్దాం. మొదటి భాగం రాజకీయ పక్షం. రాజకీయ పక్షానికి ఒక సభ్యులు, దానికి ఒక హైరార్కీ, వాళ్ళు రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం, ఎన్నికల్లో పోటీ చేయడం, నెగ్గడం, ఓడడం, నెగ్గినటువంటి వాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. ఇది ఇది ఈ అర్థంలో తీసుకుందాం. అంటే ఒక్క మాటలో పార్లమెంటరీ రాజకీయ వ్యవస్థ, ఎన్నికల రాజకీయ వ్యవస్థ. ఇప్పుడు ఇది మనం చూస్తూ ఉంటే గత కొన్ని దశాబ్దాలుగా రాను రాను ప్రజల యొక్క పీపుల్ సెంట్రిక్ గా మీరు అన్నారు, ప్రజల కేంద్రంగా ఈ రాజకీయాలు నడవడం అనేటువంటిది బాగా తగ్గుముఖం పడుతూ వస్తుంది. ఎంచేత తగ్గుముఖం పడుతూ వస్తుంది? ఎందుచేతనంటే, ఒకటి, మధ్యతరగతి సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, పన్నులు కట్టి ఆదాయాన్ని సంపాదించుకున్నటువంటి వాళ్ళు, సంసారపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు ఎన్నికల్లో ఇవాళ పోటీ చేసి ఆ ఖర్చు తట్టుకుని నెగ్గగలిగేటువంటి పరిస్థితి కాదు. ఇది మనం ఒప్పుకుని తీరాల్సినటువంటి ఒక సత్యం. ఒకటి, అలాంటి వారికి పార్టీలు టిక్కెట్ ఇవ్వడానికి సందేహిస్తాయి. ఎందుకంటే వీడు ఖర్చు పెట్టుకోలేడు, నెగ్గలేడు. వాడు మంచివాడే, శ్రీశైలకి అన్ని చాలా చక్కటి భావాలు ఉన్నాయి, మంచి శాసనాలు చేయగలడు, చక్కగా మాట్లాడగలడు, ఆలోచనాపరుడు, అందరినీ కలుపుకుని వెళ్ళగలడు, అన్నీ ఉన్నాయి. కానీ పాపం ఖర్చు పెట్టుకోలేడు, తర్వాత చూడాలి ఏదన్నా. అప్పుడు ఏమవుతుందంటే, బాగా డబ్బులు సంపాదించినటువంటి వాళ్ళు ఎలా సంపాదించారనేది డిఫరెంట్ డిబేట్. వాళ్ళు రాజకీయాల్లోకి వస్తారు, పదవులు సంపాదిస్తారు, పార్లమెంట్లో వెళ్తారు, అసెంబ్లీలో వెళ్తారు, మంత్రులు వస్తారు. వాళ్ళు అకౌంటబుల్ గా ఉండేటటువంటి అవకాశాలు చాలా తక్కువ. వాళ్ళ ప్రయారిటీస్ వేరుగా ఉంటాయి. వాళ్ళ అకౌంట్స్ చూసుకుంటూ ఉంటారు. ఒక స్నేహితుడు నాతో చెప్పాడు, ఆ మధ్య 4-5-6 సంవత్సరాల క్రితం చాలా మంది పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఆంధ్రప్రదేశ్ నుంచి పార్లమెంట్ లో, వీళ్ళందరూ సెంట్రల్ హాల్లో కూర్చొని ఏం మాట్లాడుకునేవారు అని అంటే, నిజంగా జరిగిందా ఆయన తెలియదు, బట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ రిఫ్లెక్టివ్ ఆఫ్ వాట్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్. చూడు, ఒరిస్సాలో రోడ్డు వచ్చింది, నువ్వు వేసుకుంటావా, నేను నన్ను ఏమంటావా, ఇలా మాట్లాడుకున్నాను. ఈ ప్రాజెక్ట్ ఏం చేద్దాం, లేకపోతే ఈ పలానా అంశాన్ని, ఈ పలానా విషయాన్ని, ఈ పలానా సమస్యని ఏ రకంగా మనం పరిష్కరిస్తే బాగుంటుంది మన నియోజకవర్గానికి, అది చాలా 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 మంది ఆ అభిప్రాయంలో ఉన్నారు. దానికి పునాదులు లేకపోలేదు. ఇది ఒకటి. రెండోది ఏమిటంటే, మనం ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ పెట్టుకున్నాం, టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ పెట్టుకున్నాం. ఈ రెండు ఎట్లాగా ఈ దేశ ప్రజాస్వామ్యానికి ఎట్లాగా సర్వ్ చేసే అనేటువంటి దాని మీద పునఃసమీక్షించుకోవాలి. నేను ఉదాహరణ చెప్తాను మీకు, దాని నుంచి మనం మళ్ళీ ఆ రెండో భాగంలో పెడదాం. ఒకటి, ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్. అవతల వాడి కన్నా నీకు ఒక్క ఓటు వస్తే, ఎక్కువ వస్తే, నీకు నువ్వు నెగ్గి వెళ్తావు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాలు, తెలంగాణలో 119 స్థానాలు. 119 స్థానాల్లో ఒక పార్టీకి, వారి అభ్యర్థులకి ఒక్కొక్క ఓటు ఆధిక్యత వచ్చిందనుకున్నాం. అంటే 119 ఓట్ల ఆధిక్యతతోటి 119 మంది నెగ్గి ఒకే పార్టీ కూడా. అంటే ఒక పార్టీ కన్నా 119 ఓట్లు తక్కువ వచ్చినటువంటి మిగతా పార్టీకి ఒక్కటంటే ఒక్క స్థానం కూడా అక్కడ ఉంది.
అవును. అంటే ఒక 100 ఓట్లు అంటే సుమారు తెలంగాణలో 1 కోటి ఓట్లు ఉన్నాయనుకో, 59,99,900 ఓట్లు వచ్చినటువంటి పార్టీ ఒక స్థానం ఉండదు. అవును. వానికి అక్కడ ప్రాతినిధ్యం ఉంటుంది. సిమిలర్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ వన్స్ 175 ఓట్లు ఎక్కువ వస్తే అందరూ కూర్చుంటారు. అవును. ఇది సమంజసం. అంటే ఈ ఓట్లు వచ్చినటువంటి వాళ్ళకి అసలు అసలు వాళ్ళకి ప్రాతినిధ్యమే ఆ సభలో లేకపోవడం అనేటువంటి ఏ రకమైన వారి గొంతు, వారికి ఓట్లు వేసినటువంటి వాళ్ళు, వాళ్ళ అభిప్రాయాలు ఇవన్నీ ఏమైపోవాలి? ఫస్ట్ పాస్ ద పోస్ట్. ఇప్పుడు 4 అభ్యర్థుల నుంచి ఉంటారు. ఒకరికి 6 ఓట్లు వస్తాయి, ఇంకొకరికి 5 ఓట్లు వస్తాయి, ఇంకొకరికి 4 ఓట్లు వస్తాయి, ఇంకోటికి 4 ఓట్లు వస్తాయి, ఇంకోటి 3 ఓట్లు వస్తాయి అనుకుంటున్నాను. అంటే ఉన్నటువంటి 20 ఓట్లలో 5 ఓట్లు వచ్చినా నెగ్గేస్తున్నాడు, 6 ఓట్లు వచ్చినా నెగ్గేస్తున్నాడు. మిగతా 15 ఓట్లు కౌంట్లోకి రావడం లేదు. వారి గొంతు ఏమిటో ఎవరికి తెలియదు, వారి అభిప్రాయం ఏమిటో తెలియదు. వాళ్ళు వీళ్ళని ఒప్పుకోకుండా మైనారిటీ, కానీ దీన్ని ఇది మెజారిటీ అనేటటువంటి ఒక ముద్ర ఒకటి వేసి దానికి ఇది మెజారిటీ అని మనం బతికేస్తున్నాం. ఇది ఒకటి. రెండోది ఏమిటి? టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ. టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ ఎలా ఉంటుందని అంటే, ఇప్పుడు శ్రీశైల్ రెడ్డి గారు ఉన్నారు. శ్రీశైల్ రెడ్డి గారికి తెలంగాణలో 10 లక్షల మంది ఆయన అంటే విశ్వాసం. ఆయన ఆ 10 లక్షల మంది యొక్క అభిప్రాయాన్ని ఈయన ప్రతిఫలిస్తాడు అనేటువంటి నమ్మకం వారికి ఉంది. మీరు ఒక పార్టీ పెడతారు, మీరు ఒక పార్టీ పెడితే తెలంగాణ మొత్తం 119 నియోజకవర్గాల్లో 10 లక్షల ఓట్లు ఆల్మోస్ట్ ఈక్విటబుల్ గా వచ్చాయనుకోండి, సమానంగా నియోజకవర్గానికి వచ్చాయనుకోండి, మీరు ఒక్క సీట్ కూడా. కానీ ఈ ఆలోచనని మిమ్మల్ని సమర్థించేటటువంటి వాళ్ళు ఈ 10 లక్షల ఒక 20 నియోజకవర్గాల్లో ఉన్నారు, ఒక 15 నియోజకవర్గాల్లో ఉన్నారు, మీరు 15 కదా, వాస్తవం. దట్ ఈస్ టెరిటోరియల్. భారతదేశం లాంటి ఒక స్ట్రాటిఫైడ్ సొసైటీలో ఇది అలాంటి విభాగానికి ఇది కులాలకి, మతాలకి, ప్రాంతీయతత్వానికి, భాషాతత్వానికి అలాంటి నేరో మైండెడ్ గా ఉన్నటువంటి తత్వాలకి ఆజ్యం పోతుంది. ఎలా పోతుంది? మన 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 సమాజంలో కులాలు కొన్ని ప్రాంతాలకి, కొన్ని నియోజకవర్గాలకి అక్కడ కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి, కొంచెం అక్కడ ఉంటుంది. అలాగే ప్రాంతీయత, అలాగే మతం, ముస్లిం నియోజకవర్గాలు, ఇవన్నీ ఫలానా కులానికి సంబంధించిన నియోజకవర్గాలు. ఎస్సీ నియోజకవర్గాలు అయితే అఫీషియల్లీ డిఫైన్డ్ అవి. అలాంటప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? మీ కులం బట్టి, మీ మతాన్ని బట్టి, మీ భాషను బట్టి, మీ ప్రాంతాన్ని బట్టి, లేకపోతే ఇంకో దాన్ని బట్టి చేసేటువంటి ఆ 10 నియోజకవర్గాల్లోనూ 15 నియోజకవర్గాల్లో మీకు ఉన్నటువంటి ఉన్నారనుకోండి, మీరు 10 సీట్లు నెగ్గేస్తారు. అంతే మోతాదులో మీకు ఓటు అన్ని చోట్ల ఆల్మోస్ట్ సరిసమానంగా వచ్చాయనుకోండి, ఒక్క సీట్ కూడా రాదు. ఇది ఏం చేస్తుంది? ఇది డెమోక్రాటిక్ ప్రాసెస్ ని డిస్టార్ట్ చేస్తుంది. అంచేతనే ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి, ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వానికి సీట్ల రూపంలో చాలా పెద్ద 310 స్థానాలు వచ్చాయి. 31% వచ్చింది. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో నెగ్గినటువంటి పార్టీకి, ఓడినటువంటి పార్టీకి మధ్య తారతమ్యం 1.8%. క్రాస్ ఓటింగ్ చూస్తే 2 పార్టీలకి మధ్య వ్యత్యాసం కేవలం 5 లక్షల ఓట్లు. 5 లక్షల ఓట్ల ఆధిక్యతతో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 5 లక్షలు తక్కువ రావడంతో వారికి గొంతు లేకుండా పోవడం. 5 లక్షలు అంటే దాదాపు 2.5-3 నియోజకవర్గాలు.
అంటే రెండు మూడు నియోజకవర్గాలు, కానీ సీట్ల సంఖ్యలో చూస్తే చాలా తేడా. ఈ రకమైనటువంటి డిస్టార్షన్స్ ఉన్నాయి కాబట్టి నిజంగా జనంలో ఉన్నటువంటి భావన, జనంలో ఉన్నటువంటి ఆలోచన, జనంలో ఉన్నటువంటి విమర్శ, జనంలో ఉన్నటువంటి ఆశయాలు, జనంలో ఉన్నటువంటి ఆవేదన, ఇవి రాజకీయాలలో ప్రతిబింబిస్తున్నాయా అని అంటే ప్రతిబింబించేటటువంటి అవకాశాలు ఈ కారణాల వల్ల చాలా తక్కువ. అంచేత పీపుల్ సెంట్రిక్, ప్రజల కేంద్రీకృతంగా రాజకీయాలు నడవగలవా అని అంటే మనం ఇందులో ఉన్నంత కాలం, ఈ చట్టంలో మన రాజకీయాలని, మన ప్రజాస్వామ్యాన్ని ఉంచినంత కాలం అది కష్టం అవుతుంది. అంటే ఒక మాటలో మీరు ఏమంటున్నారంటే ప్రజలకి స్టేక్ ఉండనంత వరకు ప్రజల కేంద్రంగా రాజకీయాలు సాధ్యం కాదు అంటున్నారు మీరు. ఉండవు కదా. అకౌంటబిలిటీ ఎవరికి సమాధానం చెప్పాలి? మీ ఓటు అంటే ఇప్పుడు ఈ కులం ఓటు నాకు అక్కర్లేదు, ఈ మతం ఓటు నాకు అక్కర్లేదు, ఈ 4 జిల్లాలు నాకు అవసరం లేదు, ఈ 4 జిల్లాలు లేకపోయినా నేను నెగ్గేస్తాను, ఈ 4 జిల్లాలు లేకపోయినా నేను పెట్టగలను, మీరు ఓటు ఎవరైనా నేను పెట్టగలను అనేటటువంటి వ్యవస్థ మనకు ఉంటే ఎందుకు ప్రతిబింబిస్తుంది? ఎందుకు మీకు అకౌంటబిలిటీ, ఎందుకు మీకు జవాబుదారీగా ఉంటారు? అయితే 2 ప్రశ్నలు ప్రభాకర్ గారు. ఒకటి, ఇప్పుడు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఆ మధ్య ఈ ఎలక్టోరల్ సిస్టమ్ని మార్చాలి, ఈ అమెరికా తరహా ప్రెసిడెన్షియల్ సిస్టమ్ తీసుకురావాలి అని ఒక ఆలోచన చేస్తుందని మీడియాలో వచ్చింది. అది ఏమైనా మంచి చేస్తుందా, లేకపోతే స్టేటస్ కో ఉంటుందా, లేకపోతే చెడు చేస్తుందా అనేది ఒక పాయింట్. అయితే ఇప్పుడు మనకంటే భిన్నమైన ఎలక్టోరల్ సిస్టమ్ ఉన్న అమెరికాలో ఈ ప్రజలు కేంద్రంగా రాజకీయాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్న అమెరికాలో, కానీ ఇంకా మిగతా దేశాల్లో కూడా, లాటిన్ అమెరికా దేశాలు తీసుకోండి, లేకపోతే ఈ ఈస్టర్న్ యూరప్ తీసుకోండి, చాలా చోట్ల భావజాల పరంగా లెఫ్ట్కి రైట్కి 2 శిబిరాలుగా విడిపోయి అట్లాంటి రాజకీయాలు మన దగ్గర కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ జరుగుతూ ఉన్నాయి. ఈ ఎలక్టోరల్ సిస్టంలో మార్పు వస్తే, మీరు ఆశిస్తున్న మార్పు వస్తే, లేకపోతే మీరు ప్రపోజ్ చేస్తున్న మార్పు వస్తే, ఈ భావోద్వేగాలు కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ అమెరికా ఫస్ట్ అనడము, అమెరికన్ల జాబ్లు అమెరికన్లకే అనడము, తర్వాత ఆయన మైగ్రెంట్స్ మీద ఆయన ఒక కఠినమైన వైఖరి, ఇట్లాంటివన్నీ అంటే ఒక నేషనల్ ప్రైడ్, మన దగ్గర మోడీ గారు చెప్తున్నట్టు కావచ్చు, కేసీఆర్ గారు చెప్తున్నట్టు కావచ్చు, వాళ్ళకు ఉండే ఒక ఆ పొలిటికల్, వాళ్ళకి ఈజీ అయిన మెన్యూవరింగ్ ఏదైతుందో దాంట్లో చేస్తూ ఉన్నంత వరకు ఎలక్టోరల్ సిస్టమ్ ఎలాంటిది ఉన్నా కూడా అది వుడ్ ఇట్ సర్వ్ ది పర్పస్ అనేది నా ప్రశ్న. అంటే నేను భారతదేశంలో మన రాజకీయాలు, మన ప్రజాస్వామ్యం అది నడిచేటువంటి తీరు విశ్లేషించేటప్పుడు, దాన్ని చర్చించేటప్పుడు ఒక నియమం పెట్టుకున్నానండి. సార్, అమెరికాలో ఎలా ఉంది, రష్యాలో ఎలా ఉంది, ఫ్రాన్స్లో ఎలా ఉంది, ఇంగ్లాండ్లో ఎలా ఉంది అనేటటువంటివి మనం పక్కన పెట్టాలి. ఓకే, నేను ఆ పోలికలు తీసుకురాదలుచుకోలేదు, తీసుకురాకూడదు అనే నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే అది ఆలోచించి తీసుకున్నాను. ఎందుకంటే వాళ్ళ సమస్యలు వాళ్ళవి, వాళ్ళ రాజకీయ సంస్కృతి వారిది, మనది వేరే సమాజం, ఒక యూనిక్ క్యారెక్టరిస్టిక్. ఎవ్రీ సొసైటీ ఈజ్ యూనిక్. మనం వెస్ట్మినిస్టర్ మోడల్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నందువల్ల లాభం జరిగిందా, నష్టం జరిగిందా, పెట్టుకోవడం మంచిదా కాదా అనేటువంటిది డిబేట్ చేసుకుందాం. కానీ మనకు ఉన్నటువంటి ఇంత వైవిధ్యం కలిగినటువంటి కులాలు, మతాలు, భాషలు, ఇతర అనేక రకాలైనటువంటి ప్రాంతాలు, అసమానతలు, తర్వాత వాళ్ళ విద్యార్హతల్లో చాలా రకాలైనటువంటి అసమానతలు, సాంఘిక అసమానతలు, ఇన్ని ఉన్నటువంటి ఒక సొసైటీలో ఏ రకమైనటువంటి ప్రజాస్వామిక ప్రక్రియ అందరికీ ఇందులో నాకు భాగస్వామ్యం ఉంది అని అనిపిస్తుంది. అందరి అభిప్రాయాల్ని ఒక రకమైనటువంటి దారిలో తీసుకోగలుగుతుంది, ఇముడ్చుకోగలుగుతుంది. ఈ రిపబ్లిక్, ఈ గణతంత్రం నాది, నాకు కూడా ఇందులో ఒక వాణి ఉంది, గొంతు ఉంది, నా అభిప్రాయం కూడా ఇక్కడ
పరిగణలోకి తీసుకోబడుతుందని ఎట్లా అనిపిస్తుంది అనేటువంటి మనం ఆలోచించుకోవాలి. రైట్. పెట్టుకుందామా, ట్రాన్స్లో పెట్టుకుందామా, అది అది కాసేపు పక్కన పెడతాం. రైట్. మన గొడవ మంది, మన 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 అభిప్రాయాలు మనవి, మన మనకున్నటువంటి ఆపర్చునిటీస్ మనవి, మనం వెళ్ళేటువంటి దారి మనది, మన గమ్యాలు మనవి. అంచేది దాన్ని బట్టి నేనేమంటున్నాను, ఇవాళ ఉన్నటువంటి పద్ధతి, ఉన్నటువంటి అనుసరిస్తున్నటువంటి విధానంలో ఉన్నటువంటి లోటుపాట్ల గురించి మనం చర్చించుకుంటాం. దీనిని ఒక రకంగా మనం నిర్మాణాత్మకంగా దీన్ని విమర్శించుకుంటున్నాం. ఏం చేయాలి అన్నదానికి ఒక విస్తృతమైనటువంటి చర్చ జరగాలి. రైట్. విస్తృతమైన చర్చ జరగాలి. మనకి ఏది సూట్ అవుతుంది, మనకి ఏది సెట్, ఎలా వెళ్తే బాగుంటుంది అనేది చర్చ జరగాలి. మనకి 70 సంవత్సరాలు దాటిన తర్వాత మన ప్రజాస్వామ్యానికి, మన స్వతంత్ర భారతదేశం అసలు ఈ 70 సంవత్సరాల్లో ఏమిటి, ఎలా జరిగింది, బాగా జరిగిందా అనేటటువంటి దాని మీద ఒక కూలంకషమైన చర్చ జరగాలి. దానికి ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి విధానం ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పక్షాలకి, రాజకీయ నాయకులకి, రాజకీయ పక్షాల ముసుగులో ఉన్నటువంటి రాజకీయ కుటుంబాలకి, ఆ ముసుగులో ఉన్నటువంటి రాజకీయ సంస్థలకి, జేబు సంస్థలకి, వీటన్ని బాగా సూట్ అవుతుంది. కాబట్టి ఈ స్టేటస్ కోని ఎవరు డిస్టర్బ్ చేయడానికి ఒప్పుకోరు. మీరు ఒకసారి చూడండి, నేను ఒకసారి మన భారతదేశ రాజకీయ చిత్రపటాలు, మీరు కాశ్మీర్ ఫరూక్ అబ్దుల్లా కుటుంబం, కుటుంబం, ఢిల్లీకి వద్దాం. కేజ్రీవాల్ అండ్ కంపెనీ ఒక పాకెట్ ఆర్గనైజేషన్ లో తయారైంది. అది రైట్. కాంగ్రెస్ ఒక ఫ్యామిలీ పార్టీ. బెంగాల్ వద్దాం, మమతా బెనర్జీ ఒక ఇండివిజువల్ పాకెట్ ఆర్గనైజేషన్. ఒరిస్సా వద్దాం, నవీన్ పట్నాయక్ గారు ఒక పాకెట్ ఆర్గనైజేషన్, ఆల్మోస్ట్ ఫ్యామిలీ పార్టీ. నితీష్ కుమార్ గారు ఇండివిజువల్ ఫ్యామిలీ పాకెట్ ఆర్గనైజేషన్. లాలూ ప్రసాద్ యాదవ్, ఇట్స్ ఫ్యామిలీ ఆర్గనైజేషన్, ఇట్స్ పాకెట్ ఆర్గనైజేషన్. మనం ఇక్కడ హైదరాబాద్ వద్దాం, ఇట్స్ పాకెట్ ఆర్గనైజేషన్. ఆంధ్రప్రదేశ్కి వెళ్దాం, 2 పార్టీలు కూడా ఫ్యామిలీ ఆర్గనైజేషన్స్, పాకెట్ ఆర్గనైజేషన్. కర్ణాటకకి వెళ్దాం, దేవగౌడ పార్టీ, ఇట్స్ అదో కుటుంబం, అదో పాకెట్. ఏఎంకే, ఏడీఎంకే 2 పాకెట్ ఆర్గనైజేషన్స్, ఫ్యామిలీ ఆర్గనైజేషన్. మహారాష్ట్రకి వెళ్దాం, శివసేన ఫ్యామిలీ ఆర్గనైజేషన్, పాకెట్ ఆర్గనైజేషన్. ఫ్యామిలీ ఆర్గనైజేషన్, పాకెట్ ఆర్గనైజేషన్. బీజేపీ ఆల్సో పీపుల్ say that now it has become somewhat like a pocket organization. ఎక్కడికి వెళ్ళినా మొత్తం అంతా వీళ్ళకి సూట్ అవుతుంది. They would like to have to disturb this. Therefore, sir, ఒక్క సెకండ్, if you allow me to come in. కమ్యూనిస్ట్ పార్టీలు, విప్లవ పార్టీలు, ఏది నిషేధానికి గురైన అడవుల్లో ఉండే పార్టీల్లో కూడా అది కుటుంబాలకు సంబంధించినవి నడుస్తూ ఉన్నాయి సార్. అంటే జస్ట్ ఫర్ కంపారిజనే నేను బయట దేశాల ఉదాహరణలు కూడా నేను తీసుకుంటా. మీకు పాకిస్తాన్ చూసినా, బంగ్లాదేశ్ చూసినా, అంటే ఒక ఇస్లామిక్ రాజ్యాల్లో కూడా అదే పరిస్థితి ఉంది. అమెరికాలో కూడా సీనియర్ బుష్, జూనియర్ బుష్ చూసినాం మనం. నార్త్ కొరియాలో కూడా చూసినాం, అది మన క్యూబాలో కూడా ఫిడెల్ కాస్ట్రో తర్వాత రాహుల్ కాస్ట్రో చూసినాం. ఐ థింక్ ఈ ఫినామినా అనేది ఇట్ ఈస్ నాట్ యూనిక్ టు ఇండియా ఏమో అనిపిస్తుంది సార్ నాకు. పోలికలు తీసుకురావట్లేదు. అదే మీరు చెప్పారు ఇంతకు ముందు. ఇలా ఉంది, సరే. దీన్ని దాటి మనం పరిణతి చెంది ముందుకెళ్ళాలా? రేపు శ్రీశైల్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉందా? ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందా? ఉండాలి కదా. లేదు నా దగ్గర 1000 కోట్లు లేవు, లేకపోతే నేను ఇలా కాదు అలా కాదు అని అనుకుంటే కాదు కదా. అంటే అంత లోతుగా, అంత పరిణితి చెందినటువంటి ఒక
ప్రజాస్వామ్య వ్యవస్థని అంటే రేపు వచ్చేస్తుందని అంటున్నాను నేను. అవును. మనం అతిగా వెళుతున్నావా? లేదు. అంటే ఆ మార్పు గురించి కనీసం కలైనా కనాలి కదా. దాని స్పృహ ఉండాలి. ఇది కావాలనుకోవాలి. ఏం చేస్తే బాగుంటుంది అనుకోవాలి. లేదు అది మంచిది కాదు, ఇప్పుడు ఉన్నదే బాగుంది అనేటువంటి వాళ్ళు ఉంటారు. మనం 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 దాని గురించి చర్చించవచ్చు. బట్ ఆ చర్చ కావాలి కదా. అసలు చర్చే దీని గురించి లేకుండా యాజ్ టు సీక్రెట్ కౌ, కౌ, దీన్ని ముట్టుకోకండి, ఇలాగే ఉంటుంది. అంచేత మీరు పడినటువంటి ఓట్లన్నీ కూడా చూసి ఎంత బ్రహ్మాండమైన తీర్పు చెప్పారు, ప్రజా తీర్పు అండి అంటున్నారు. దీంట్లో ఏవైనా సారాంశం ఉందా, బలం ఉందా, ఈ వాద బలం ఉందా అనే దాని మీద ఒక చర్చ కావాలి, లోతుగా చర్చ జరగాలి. ఇది రాజకీయ వ్యవస్థ, రాజకీయ పార్టీలు, శాసనసభ, పార్లమెంటు దీనికి సంబంధించి రెండో భాగాన్ని అంటే ఇది కాకుండా రాజకీయాలు లేవు. రాజకీయాలు అని అంటే పాలిటిక్స్ అంటే పొలిటికల్ పార్టీ యాక్టివిజమేనా? పాలిటిక్స్ అంటే ఓన్లీ టు బి ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ ఏ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయినా, ఆర్ ఏ మెంబర్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ పొజిషన్ దట్ పొలిటికల్ పార్టీ ఇస్ జనరల్ సెక్రటరీ ఆర్ ఏ ప్రెసిడెంట్ ఆర్ సంథింగ్. అంతేనా రాజకీయాలు అంటే? ఒక రాష్ట్రంలో 4 రాజకీయ పార్టీలు బలమైనటువంటి ఉంటే ఆ 4 రాజకీయ పార్టీలకి సభ్యత్వం ఒక్కొక్కరికి ఉందని ఉంటే అందులో ఆఫీస్ బేరర్స్ గా ఉన్న వాళ్ళ సంఖ్య ఎంత ఉంటే వాళ్ళే నా రాజకీయ కార్యకర్తలు. అంటే 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాళ్ళు 5 కోట్ల మంది ఉంటే 5 లక్షలు 15 లక్షలు 20 లక్షల మందేనా రాజకీయాలు. అట్లాగే తెలంగాణలో ఒక 3 కోట్ల మంది ఉంటే ఒక 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు 15 లక్షల మందేనా మిగతా వాళ్ళ రాజకీయాలు అనేటటువంటి ప్రశ్న వేసుకుంటారు. సో ఎవ్రీబడి నాట్ ఓన్లీ దే ఆర్ జస్ట్ ఓటర్, బట్ దే ఆల్సో హ్యావ్ టు బి ఎ సిటిజన్, ఎ కాన్షియస్ సిటిజన్, ఎన్ యాక్టివ్ సిటిజన్, పార్టిసిపేటింగ్, పొలిటికల్ పార్టిసిపేటింగ్. అప్పుడే కదా డెమోక్రసీ డెప్త్కి వెళ్ళేది. సో దేర్ షుడ్ బి డెమోక్రాటిక్ లిటరసీ, పొలిటికల్ లిటరసీ, నాట్ జస్ట్ ఆయనకి ఏదో దగ్గు వచ్చిందట, 4 రోజుల నుంచి ఆఫీస్కి రావట్లేదట, లేకపోతే పలానా వాళ్ళకి పడట్లేదట, పలానా వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నట, ఈ గాసిప్ కాకుండా పౌరుల్లో, పౌర సమాజం నుంచి రాజకీయాల మీద అసలు వాట్ ఈస్ పాలిటిక్స్? పాలిటిక్స్ ఇస్ మొబిలైజేషన్ in support of a cause, mobilization in opposition to another cause. And ultimately that is in order to change the existing distribution of resources. The economic resources, the political resources, the cultural resources. ఈ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ మార్చేటటువంటి ప్రక్రియ, ఈ మార్చేటటువంటి మొబిలైజేషన్, ఇది కనుక ఆలోచిస్తే there is a huge room for people-centric politics. సార్ ఒక్క పాయింట్, ఇప్పుడు మీరు చెప్తున్నది కొద్దో గొప్ప 70-80 దశకాల వరకు కొంత ఉండేదేమో అనిపిస్తుంది. తర్వాత సక్సెసివ్ గవర్నమెంట్స్, పొలిటికల్ పార్టీస్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు నేమ్ ఎనీ పార్టీ ఆర్ ఎనీ లీడర్, కానీ వాళ్ళు ఏం చేస్తూ వస్తున్నారంటే, అంటే ఒక మెజారిటేరియనిజం బలపడిన తర్వాత ఇన్స్టిట్యూషన్స్ని, ట్రేడ్ యూనియన్లని, ప్రజా సంఘాలని, ప్రశ్నించే వాళ్ళని, వ్యక్తులని, సంస్థలని, వీళ్ళందరినీ కూడా విచ్ హంట్ చేస్తూ పోయే వరకు ఇది అన్ని చోట్ల జరుగుతుంది. భారతదేశంలో పలానా రాష్ట్రంలో అవుతోంది, పలానా రాష్ట్రంలో అవ్వలేదు అనడానికి లేదు. అన్ని చోట్ల అన్ని పార్టీలు, అధికారంలోకి వచ్చిన పార్టీలన్నీ కూడా చేస్తూనే ఉన్నాయి. ఈ ఒక పబ్లిక్ డిస్కోర్స్, వాళ్ళ యాంగర్ ఎక్స్ప్రెస్ చేసే ఒక మెకానిజం లేకపోవడం వల్ల తర్వాత మిగతా మీరు చెప్పినట్టుగా రాజకీయాలకి బయట పొలిటికల్ ప్రాసెస్లో ఉండేవి అన్నిటినీ కూడా, అది మీడియా కావచ్చు, జ్యుడిషియరీ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ కావచ్చు, అన్ని వ్యవస్థలన్నీ కూడా వీళ్ళు ఆక్రమించేసిన తర్వాత, ఏది రాజకీయ వ్యవస్థ ఆక్రమించేసిన తర్వాత, నాకు బాగా గుర్తుంది, చాలా కాలం క్రితం మీరు చెప్పారు ఒకసారి, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు చట్ట సభల్లో సభ్యులు, వీళ్ళు మెంబర్ ఆఫ్ పార్లమెంట్, మెంబర్ ఆఫ్ అసెంబ్లీ, వీళ్ళ పని ఏంది? వీళ్ళు చట్టాలు చేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు? ఒక పోలీసుని ట్రాన్స్ఫర్ చేస్తారు,
ఇంకో చావులకు వెళ్ళామా, పెళ్లిళ్ళకి వెళ్ళామా లాంటివి చూస్తారు. వీధిలో బల్బులు వెలుగుతున్నాయా, వెలగాలా వెలగకూడదా అనేది కూడా వీళ్ళే చూస్తారు. ఎక్సెప్ట్ చట్టాలు చేయడం తప్ప. చట్టాలు కూడా ఏముంది సార్, ఒక సీఎం ఆయనకు తన హెంచ్మెన్ 2-3 కూర్చోబెట్టుకుంటాడు. పిఎం అయినా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే వాళ్ళు మాట్లాడతారు. డెసిషన్ తీసుకున్న తర్వాత పోలిట్ బ్యూరోతో ఓకే అనిపిస్తారు పార్టీలో, లేకపోతే క్యాబినెట్తో మమ అనిపించేస్తారు. ఈ చట్టాల తయారీలో ఎవరైతే ప్రధానంగా వీళ్ళ పని ఏదైతే ఉందో అది వదిలేసి మిగతా అన్ని చేస్తారు. మీడియా కూడా న్యాయస్థానం పని మీడియా చేస్తుంటుంది. న్యాయస్థానం కూడా అది ఏదైతే ట్యాబ్లాయిడ్ న్యూస్ పేపర్లు చేస్తున్న కామెంట్లు లాంటివి న్యాయస్థానం కూడా చేస్తోంది ఈ మధ్య. మరి ఇదేమైనా కోర్టు ధిక్కారం కిందకి వస్తుందో లేదో నాకు తెలియదు కానీ, బట్ ఇట్లా ఒక వ్యవస్థలోకి ఇంకొకటి చొచ్చుకుపోవడం, వీటన్నిటిని మింగేస్తూ రాజకీయ వ్యవస్థ ఉండడం వల్ల ఇది కొంత బాగా డిస్టర్బ్ అయింది. కానీ ఐ థింక్, డోంట్ యూ థింక్ ప్రభాకర్ గారు 60లలో 70లలో 80లలో కొంచెం హెల్తీగా ఉండుండేది కదా మన సిస్టమ్? వాట్ డూ యూ థింక్? అవునండి, అవును. ఇప్పుడు ఏమైందంటే బాగా ఎకనామిక్ ప్రెషర్స్ పెరిగిపోయి మనకి, మీరు నాకన్నా బాగా చిన్నవాళ్ళు, నేను చదువుకుంటున్నప్పుడు ప్రతిదానికి మేము ఏదో ఒక ఊరేగింపు లేకపోతే ఒక డెమాన్స్ట్రేషన్ మరొకటో నినాదాలు ఏదో చేసుకుంటూ ఉండేవాడు. నీకు మంచో చెడ్డో మొత్తం ఒక రకమైనటువంటి యాక్టివిజం. ఇప్పుడు ఇవాళ ఏమైందంటే శ్రీశైల్ గారు, మొన్న నేను ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక విషయం మీద ఇంత అన్యాయంగా జరిగిపోతుంది అంటే, ఆయన చాలా సంతృప్తికరమైనటువంటి నవ్వు, ఒక చిరునవ్వు నవ్వి మనం చాలా గట్టిగా విమర్శ చేయకి పారేశాను. ఎక్కడండి అన్నాను, ఫేస్బుక్లో. ఆయన ఏమనుకుంటే హీ హాస్ ఎక్స్పీరియన్స్ కెథార్సిస్, అంటే ఆయన దాన్ని ఏకేసాడు, దాన్ని బాగా బాగా విమర్శించేసాడు. ఆయనలో ఉన్నటువంటి అదంతా కూడా తీర్చేసుకున్నాడు. But you see, protest from platforms, physical platforms, yes, it has gone into digital platforms. Yes. From the roads, it has gone onto your bedroom screen, wherever you can, yes, your device screens. Yeah. And you see that is now people have learned to game it. You take account పెట్టడం, మీకు ఎక్కువ లైక్స్ ఇప్పించడం, దానికి there are consultants, they take money, and then they can make your tweet trend, your post trend. Yes. So all this has come about. Now we have to understand that these are the challenges. This is not to say that there is absolutely no deliverance from this. Definitely will be deliverance, but you see, the activism will have to be, and if governments are responsive to your social media posts, nothing like that, it's fine. But if it is not, then let us not be satisfied with airing our criticism or objection to only the social media platform. Media intervention, whether it is mobilization through electoral intervention, whether it is mobilization through some other intervention, is mobilization. This we need to keep in mind. So in order to go back to our theme, మన రాజకీయాలు జనం కేంద్రంగా, ప్రజల కేంద్రంగా, ఈ రెండు భాగాల్ని కూడా మనం ఇందులో ఏది మీకు విస్మరించుకోవాలి. ఈ రెండు ప్లాట్ఫామ్ అంటే విస్తృతమైనటువంటి ప్రజావేదిక, పరిమితమైనటువంటి చట్టసభల వేదిక, ఎన్నికల తర్వాత ఎన్నికలకి కన్ఫైన్ అయితే అవుతుంది, అయిపోయింది. మళ్ళీ ఆ తర్వాత ఈలోగా ఏం జరిగినా కూడా మనం దాన్ని పట్టించుకోకుండా ఉంటే, చివరికి మళ్ళీ ముందు ఇది ఒక చిన్న సెంటిమెంట్ సంబంధించిన వ్యవహారమో లేకపోతే డబ్బులు మరొకటి వస్తే ఈ 4 సంవత్సరాల 11 మాసాలు జరిగినటువంటి తప్పులు ఒప్పులు అన్నీ మర్చిపోయి ఆ ఒక్కదాని మీద ఆధారపడి మనం ఓటేసేస్తాం. తర్వాత ఇలాంటి వాళ్ళందరూ చేయాల్సిన పని ఏమిటి, మనం చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న ఇన్సెంటివ్స్ కి లొంగకుండా మనం విస్తృతంగా ఆలోచించాల్సిన అవసరం.
మనం బాగా బాగా జనంలోకి తీసుకెళ్ళాల్సిన ఒక్క నేను చెప్పను కానీ నా స్వీయ అనుభవం చెప్పాను. రైట్. నేను రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి రోజుల్లో తర్వాత నేను ఒక ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళాను. ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్ళి ఆయన ఇంటి ముందు నేను కారు ఆపాను. కారు ఆపేప్పటికి ఆయన ఇంటి గేట్ దగ్గర నుంచున్నారు. ఆయన చుట్టూ ఒక 10-15 మంది నుంచున్నారు. వాళ్ళందరూ ఆయన కసురుకుంటారు. వెళ్ళండి వెళ్ళండి అనేది అంటున్నాను. కారు దిగారు. నన్ను గారు అన్నారు. నేను అన్నాను, అందరినీ అలా కసురుకుంటారు ఏంటని అడిగాను. ఏంటండి వీడు వచ్చి మళ్ళీ ఏదో రోడ్డు అని అదని ఇది అడుగుతున్నారు ఏంటండి, మనం 100 కాడికి ఇచ్చేసాను కదండి నేను ఒక్కొక్కడికి కదండి. నేను 100 రూపాయలు ఇచ్చాను, వాళ్ళు ఓటేసరికి మళ్ళీ నాకు వాళ్ళకి పెద్ద ట్రాన్సాక్షన్ లేదనుకుంటాడు. పరిస్థితి రాజకీయాలకు వచ్చాడు, మొట్టమొదటి పోటీ చేశాడు, డబ్బులు ఖర్చు పెట్టి నెగ్గాడు. ఆయన ఏమంటున్నాడంటే అయిపోయింది కదా, మనం ఇచ్చేసాను కదా నీకు, మళ్ళీ మళ్ళీ వాడు వస్తాడు దగ్గరికి, అయిపోయింది ఓటేసాను, ఓటికి 100 ఇచ్చాను. అంటే ఇది మీకు డ్రమాటిక్ గా అనిపించవచ్చు, క్రూడ్ గా అనిపించవచ్చు, వెరీ స్ట్రాంగ్ గా అనిపించవచ్చు, బట్ దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన కరెక్ట్ కూడా అనుకుంటాడు ఆయన. తీసుకున్నావు కదా. ఎస్. వాళ్ళు అతని ఇంటికి వచ్చి అతను నిలదీసి అడిగేటువంటి అధికారం ఎప్పుడు ఉంటుందంటే ఆ నైతికమైన, ఏమైనా నువ్వు వచ్చావు మాకు ఇవన్నీ చేస్తానని ప్రామిస్ చేసావు, దాని మీద మేము ఓటేసాము, దగ్గర రూపాయి కూడా మా కాఫీ మేము తాగి మా టీ మేము తాగి నీకు ఓటేసాము అనేటువంటి అధికారం వాళ్ళు కూడా లేదు. అంచేత వాళ్ళు వెళ్ళిపోయారు. కరెక్ట్ కరెక్ట్. మోరల్ గ్రౌండ్ వాళ్ళు ఫీల్ కావడంలా. యా యా షూర్ సార్. బిఫోర్ వి కంక్లూడ్, ఇంకొక 2 నిమిషాలు మనకు ఉంది సమయము. ఇప్పుడు గతంలో కంటే ఎక్కువగా ఇప్పుడు సమాచారం కానీ యాక్సెస్ కానీ ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతున్నాయో, ఢిల్లీలో ఏం జరుగుతుందో, భారతదేశంలో ఏమూలో ఏం జరుగుతుందో క్షణాల్లో తెలిసిపోతుంది. ఇప్పుడు యువతకి ముఖ్యంగా యాక్సెస్ చాలా ఉంది సమాచారం, ఇఫ్ దే రియలీ వాంట్ టు మేక్ ఎన్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్. గతంలో కంటే కూడా చాలా ఎక్కువగా ఉంది. నేను ఇందాక 60లు 70లు 80లు ఉదాహరణ చెప్పినప్పుడు ఐ మే సౌండ్ పాతంత చాలా గొప్ప, ఇప్పుడు అంతా పనికిరానిది అని నేనేమైనా అనిపిస్తానేమో కానీ, బట్ ఇప్పుడు ఇంత సమాచార విస్ఫోటనం తర్వాత, ఇంత యాక్సెస్ ఉన్న తర్వాత గతం కంటే ఇంకా ఎక్కువగా ఇప్పుడు ఉన్న యువత వాళ్ళు రాజకీయ పొలిటికల్ ప్రాసెస్లో నాట్ మీరు అన్నట్టుగా నాట్ నెసెసరీలీ ఇన్ ఎన్నికల రాజకీయాలనే కాదు, ఈ పొలిటికల్ ప్రాసెస్లో పాల్గొనే ఛాన్స్ చాలా ఉండగా దీన్ని అంతగా వాళ్ళు యూజ్ చేసుకోవడం లేదు. ఏం చేయాలంటారు? ఒక 2-3 పాయింట్స్లో చెప్పండి సార్. How to bring them into the political process? You have to convince them that it is important that they participate in the political process. Think about politics. Yeah. Even if you don't think about politics, even if you don't participate in politics, politics is going to impact you. Yes. నాకు ఏం సంబంధం అండి, నేను ఏదో చదువుకుంటాను, ఐఐటీకి వెళ్తాను, లేదా ఇంకోటికి వెళ్తాను, అక్కడికి అమెరికా వెళ్ళిపోతాను, నాకేం పని లేదు ఇక్కడ. ప్లేటో ఒక మాట అంటాడు కదా సార్, ఇఫ్ యూ డోంట్ టేక్ పార్ట్ ఇన్ పాలిటిక్స్ యూ విల్ బి రూల్డ్ బై యువర్ ఇన్ఫీరియర్స్ అని. సో అది జరగాలి అంటే మనం ఒకటి శ్రీశైలం, ఈ దేశంలో లేనిది లేదు. వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి, వీళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కూడా బాగా రాణిస్తున్నారు. అవును. ఎంత మేధో సంపత్తి ఉంది. ఈ దేశం ఏమి ప్రగతి సాధించలేదంటే సాధించింది, కానీ ఇంతకన్నా చాలా ఎక్కువ రెట్లు సాధించేటటువంటి శక్తి ఉండి ఇక్కడ శక్తి వంచన జరిగింది. రైట్. ఈ శక్తి వంచన ఉండకూడదు అనేటటువంటి ఒక గట్టి భావన మనకు ఉంటే, అయితే ఇంకొకటి శక్తి వంచన పరవంచన స్వీయ వంచన. మనల్ని మనం వంచుకోకపోతే ఎవడు మనం వంచలేడండి. వెరీ డిఫికల్ట్ ఫర్ సంబడి టు డిసీవ్ us unless we deceive ourselves. ఫస్ట్ ఇన్స్టెన్స్ లో మనం ఎవరన్నా వచ్చి మనకి పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారనుకోండి, వాడు మోసం చేసుకుంటాం, కానీ మనలో ఎక్కడో ఒక వీడేమో వచ్చేస్తుందేమో, లాట తగిలేస్తుందేమో అని మనల్ని మనం వంచుకుంటేనే కానీ వాడి వరలో పడం. That's quite philosophical. సో
ఇది 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 ఒకటి మనం అందరం కూడా ఇది రియలైజ్ కావాలి. మనం ఎప్పటికీ కూడా why are we in the game of catching up? Yes. We could have been leaders. Yes. And we need to, sort ourselves out. Yeah. Our politics will have to be sorted out. Our economy has to be sorted out. Our society has to be sorted out. Our education has to be sorted out. Yeah. Our skill has to be sorted out. Yeah. ఇవి మనం అడ్రస్ చేసుకోవాలి. షూర్. సంతోషం సార్. చాలా చాలా ఒక పొలిటికల్, ఎకనామిక్ అండ్ ఫిలాసఫీ క్లాస్లో కూర్చున్నట్టు ఉంది ఇప్పుడు దాకా. ఐ హోప్ ది ఆడియన్స్ హ్యావ్ రియలీ గాట్ సంథింగ్ టు టేక్ హోమ్ మెసేజ్ ఉందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ గారు ఫర్ జాయినింగ్ ది షో. థ్యాంక్ యూ. ఇప్పుడు మనతో పద్మజ షా గారు ఉన్నారు. పద్మజ గారు నమస్కారం, వెల్కమ్ టు ది షో. పద్మజ గారు రిటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ జర్నలిజం ఉస్మానియా యూనివర్సిటీ అండ్ షీ లివ్స్ ఇన్ హైదరాబాద్. రాజకీయ పరిస్థితులు, ప్రత్యామ్నాయ రాజకీయాలు, పరమైన రాజకీయాలు, భావజాలాలకు సంబంధించిన రాజకీయాలు, ఒక అభివృద్ధికి సంబంధించిన రాజకీయాలు, ఈ టాపిక్ మనం మాట్లాడుకుంటున్నాం. మీరు ప్రేక్షకులు, వీక్షకులు, శ్రోతలు, ఎందుకంటే ఇది రేడియో అండ్ యూట్యూబ్ కూడా ఉంటుంది కాబట్టి, సో మీరు కోదండరామ్ గారిని కూడా మీరు విన్నారు. తర్వాత మన గెస్ట్లో పరకాల ప్రభాకర్ గారు కూడా ఉంటారు. పద్మజ షా గారు, ఈరోజు మొత్తంగా ప్రపంచంలో ఒక రైట్ లీనింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి అనిపిస్తూ ఉంది. మనం అమెరికాలో చూసినా, మిగతా దేశాల్లో చూసినా, భారతదేశంలో చూసినా కూడా కొంత అంటే ఒకటండి, ఇది పొలిటికల్ వ్యూస్, పొలిటికల్ వ్యూ పాయింట్స్, పొలిటికల్ డిస్కోర్స్, వీటి గురించి ఖచ్చితంగా మనం మాట్లాడతాం కానీ, బట్ ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ అబౌట్ షీర్ పార్లమెంటరీ పాలిటిక్స్, లేకపోతే పార్టీస్ రిలేటెడ్ పాలిటిక్స్, అట్లాంటి ఒక టీవీలో వచ్చే డిబేట్ లాంటిది కాదు. ఇది కొంచెం లోతైన చర్చ ఇది. సో కాబట్టి మనం ముఖ్యంగా అమెరికాలో ట్రంప్ ఓటమి, బైడెన్ గెలుపు తర్వాత మనకి ట్రంప్ని మనకు ఒక రకంగా పోలిస్తే మన దేశంలో ఉండే పాలకులకి, మన దేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఉండే పాలకులకి చాలా పోలికగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ట్రంప్ కూడా అమెరికా ఫస్ట్ అనడము, తర్వాత అమెరికా జాబ్స్ అమెరికన్లకే అనడము, ఇమిగ్రెంట్స్ మీద ఆయన ఉక్కుపాదం మోపడము, మానవ హక్కుల హననాన్ని ఆయన విపరీతంగా చేయడం, తర్వాత ఆయన వ్యక్తిగతంగా కూడా ఒక నోటి దురుసు, ఇట్లాంటివన్నీ కూడా నేను పేర్లు చెప్పను కానీ మనం మాట్లాడుతుండగానే మనకు ఊహకు వస్తాయి. భారతదేశంలో అట్లా ఎవరు మాట్లాడుతున్నారు, తెలంగాణలో అట్లా ఎవరు మాట్లాడుతున్నారు, ఆంధ్రప్రదేశ్లో అట్లా ఎవరు మాట్లాడుతున్నారు అనేది. అన్ఫార్చునేట్లీ అంటే దే ప్లే టు ది గ్యాలరీ ఆబ్వియస్లీ, బట్ పౌరులు, కొంచెం చదువుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా వీటిని కొంచెం ఆగి ఆలోచించి, అమెరికాలో ఇప్పుడు వచ్చిన తీర్పు నుంచి, ఆ వెలుగు నుంచి ఏమైనా నేర్చుకునే అవకాశం ఉందా? మీరు ఒక ప్రొఫెసర్గా మీ ఆలోచనలు మాతో పంచుకోవాలని కోరుకుంటున్నాం పద్మజ గారు. ఐ వుడ్ లైక్ టు బిగిన్ కొంత హిస్టారికల్, చారిత్రాత్మకంగా చూస్తే 1991కి తర్వాత, అంటే సోవియట్ పవర్ పతనం తర్వాత, ఇట్ వాజ్ బైపోలార్ వరల్డ్ అప్పటి వరకు. సోవియట్ కొలాప్స్ తర్వాత నియోలిబరలిజం ప్రపంచం అంతా వ్యాప్తి చెందడం, ఇవి రెండు ఆల్మోస్ట్ 91 నుంచి మనకి ప్రభావం చూపిస్తుంది. నియో లిబరలిజం తోటి ఏమైందంటే, అంతవరకు కొంత సోషలిస్ట్ దీంట్లో కొంచెం కంట్రోల్డ్ ఎకానమీస్ అలా ఉన్నవి సడన్ గా ఒక్కొక్కసారి ఓపెన్ అయ్యేటప్పటికి ఇండియాలో కూడా ఓహో ఇంతకన్నా మంచి ఇది ఉండదు అనుకొని, గ్లోబలైజేషన్ చాలా గొప్ప విషయంగా మనం మిడిల్ క్లాస్ కూడా బాగా కన్వర్ట్ అయిపోయారు దానికి. లైఫ్ స్టైల్స్కి కానీ, వచ్చే ప్రోడక్ట్స్కి కానీ, ఆ డ్రీమ్స్కి కానీ, ఇంత మునుపు మనము మా జనరేషన్ గ్రోయింగ్ అప్ లో ఈ ఆస్పిరేషనల్ క్లాస్ అని ఏదైతే మాట్లాడుతున్నారో ఈ మధ్యన,
ఏదో ఒకటి చేసి మనం బిలియనైర్ అయిపోవాలి అన్నది ఏదో ఆస్పిరేషనల్ అంబిషన్స్ ఏమవుతున్నాయో అవి 91 తర్వాత ఎక్స్పాన్షన్ ఆఫ్ ది ఎకానమీ, గ్లోబలైజేషన్ తర్వాత ఇది చాలా పెద్ద ఎత్తున నాటుకుంది. యాక్సెస్ టు ఆపర్చునిటీస్ పెరగటము, ఇవన్నీ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ అండ్ ఆల్సో పొలిటికల్లీ ఆల్సో దేర్ వాజ్ అ వెరీ బిగ్ పుష్ టువర్డ్స్ దట్. అది జరగటంతో ఒక 10 years ఎవరికి దాని విపరీతమైన ప్రభావాలు ఎట్లయితే బీద వాళ్ళ మీద, కొన్ని సముదాయాల మీద ఎట్లయితే పడుతున్నాయో ఎవరు పట్టించుకోలేదు. అవి పట్టించుకోలేదు. అది పట్టించుకోకుండా ఇటువంటి రాజకీయాల్ని, ఆర్థిక దీన్ని నమూనాని విధానాల్ని పోషించి ముందుకు తీసుకెళ్లే రాజకీయ నాయకులందరినీ కళ్ళు మూసుకొని సపోర్ట్ చేసి ఓట్లేసి గెలిపించినారు విపరీతంగా అన్ని చోట్ల. గ్లోబల్ గా జరిగింది. అది ఒక పెద్ద ప్రొపగాండా వ్యవస్థ కూడా ఉంది మీడియాది. ఆ వ్యవస్థలో ఎటువంటి డ్రీమ్స్ మనకి చూపించారు ప్రపంచవ్యాప్తంగా. కానీ దానికి ఉన్న దుష్ఫలితాలు ఏవైతే ఉన్నాయో విపరీతంగా దేశాల మీద, ముఖ్యంగా బీదల మీద, లోవర్ మిడిల్ క్లాస్ మీద చాలా పెద్ద ఎత్తున దుష్ఫలితాలు పడినాయి. అయితే ఈ రాజకీయ నాయకులకి ఏంటంటే ఇప్పుడు బైపోలార్ వరల్డ్ అంటే సోవియట్ లాగా కౌంటర్ పాయింట్ ఉన్నప్పుడు, లెఫ్ట్ రైట్ కౌంటర్ పాయింట్ ఉన్నప్పుడు కొంచెం వాళ్ళ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండేవాడు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పిందే సూత్రము, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ పద్ధతి అన్నది. ఇది వరకు మీరు చూస్తే ఇండియాలో కూడా ఒక న్యూస్ పేపర్ తెరిస్తే కూడా మీకు ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ పొలిటికల్ వ్యూ కనిపించేది. బాగా లెఫ్ట్ నుంచి రైట్ వరకు గొప్ప రెండు సైడ్లలో కూడా గొప్ప మేధావులు ఉండేవాళ్ళు, రాసేవాళ్ళు. మనం అన్ని చదివి మన డిసిషన్ కి మనం వచ్చేది. కొంతవరకు జర్నలిజం లో అన్ని ఇట్లో కూడా అది రిఫ్లెక్ట్ అయింది. ఏమైందంటే ఈ లెఫ్ట్ లో ఒక రాజకీయ పవర్, లెఫ్ట్ రాజకీయంగా పవర్ ఎప్పుడైతే గ్లోబల్ గా కొంచెము లెఫ్ట్ పోల్ తగ్గిపోయిందో రైట్ సైడ్ మొగ్గుడు స్టార్ట్ అయింది పూర్తిగా. లెఫ్ట్ ఆఫ్ సెంటర్ పాలిటిక్స్ బాగా డిస్టెబిలైజ్ అయిపోయినాయి. ఈసారి మీరు మాట్లాడండి ఏ చర్చలో అయినా, మార్క్సిజం ఫెయిల్డ్ ఐడియాలజీ, మార్క్సిస్ట్ ఏంది ప్రపంచంలో ఎక్కడ లేరు, ఇట్లా మాట్లాడడం మనం వింటుంటాం, చాలా తరచుగా మాట్లాడతాం. అయితే గ్లోబల్ గా కూడా ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఏదైతే ఉండేదో, సెంటర్ లెఫ్ట్ రైట్ ఉండేదో, ఇప్పుడు సెంటర్ టు రైటే ఉంది. లెఫ్ట్ ని ఎలిమినేట్ చేసి లెఫ్ట్ ని బాగా డీలెజిటిమైజ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు చూడండి అమెరికన్ పాలిటిక్స్ లో మీరు స్కూల్స్ ఉండాలి, ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి. ఇప్పుడు బర్నీ శాండర్స్ లాంటి రాజకీయ నాయకులు వచ్చి హెల్త్ కేర్ ఉండాలి, స్కూల్స్ ఉండాలి అని అంటాడు ఆయన. ఇప్పుడు ఆయన మీద అభియోగం ఏంది, నేరము? ఆయన సోషలిస్ట్ అంటారు. That itself is a complaint. అదేదో క్రైమ్ లాగా. మనము ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ జనానికి, ట్యాక్స్ పేయింగ్ పబ్లిక్ మాకు వసతులు కావాలని ప్రభుత్వాన్ని అడగడంలో నేరమేమో, అదొక పెద్ద అభియోగం. ఇప్పుడు మనకి అదే పద్ధతి ఇండియాలో కూడా అర్బన్ నక్సల్స్ అని మొదలుపెట్టిండు. మీరు కొద్దిగా కూడా ప్రజల తరఫున మాట్లాడే ప్రతి వ్యక్తిని, వాక్ స్వాతంత్రం కావాలన్నా, మనము భూమి కోసము ప్రజలకి ఉద్యోగాలు కావాలన్నా, మనము ఇటువంటి మౌలిక అంశాలన్నీ ఎత్తే ప్రతి వ్యక్తిని అర్బన్ నక్సల్స్ అని పేరు పెట్టే పరిస్థితి. అంటే నిర్మోహమాటంగా ఇటువంటి రాజకీయ ఇది ఫ్రేమ్వర్క్ ఇస్తున్నారు. జనాలు కూడా అదేందో, అది ఏంటో తెలుసుకోకుండా అందులో తప్పేముంది అని అడగటలే. ఇప్పుడు నేను ఉద్యోగాలు కావాలంటున్నాను, చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు కావాలంటున్నాను, ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించాలంటున్నాము, స్కాలర్షిప్స్ ఇప్పించాలి, చదువుకోవడానికి పిల్లలందరూ చదువుకుంటే దేశానికి మంచిది అంటున్నాము, ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నాము. ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళందరూ అర్బన్ నక్సల్స్. అది ఒక అభియోగం, అదొక తప్పు. అది తప్పు ఎందుకు అయింది అని ఎవరు అడిగేటోళ్ళు. ఏంటంటే అయితే
భూమి కావాలి, వ్యవసాయం కావాలి, నీళ్లు కావాలి, మా హక్కులు మాకు కావాలి, వాక్ స్వతంత్రం కావాలి, స్కూల్ కావాలి, ఎడ్యుకేషన్ కావాలి అన్న వాళ్ళందరూ అర్బన్ నక్సల్స్ ఎట్లయితారు? అందులో తప్పేముంది అసలు అట్లా అడగటంలో? వాళ్ళే అర్బన్ నక్సల్స్ అయితే అర్బన్ నక్సలిజం ఆల్ రైట్ అనే అనాలి మరి కదా. అందుకే గొప్ప రచయిత గిరీష్ కర్నాడ్ కూడా మెడలో బోర్డు వేసుకున్నాడు, ఆయన అర్బన్ నక్సల్ అని. ఇవన్నీ కావాలి, మా తోటి ఉండే పౌరులకు అందరికి ఇది హక్కులు, వీళ్ళందరికీ ఇది కావాలి, నేను అది అడుగుతున్నా కాబట్టి నేను అర్బన్ నక్సల్ అని చెప్పుకున్నాడు ఆయన. భావజాలం ఏదైతే ఉందో రైట్ వింగ్ భావజాలము, ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీని లెఫ్ట్ నుంచి తప్పించి ఇప్పుడు మనకి ఏంటంటే సెంట్రిస్ట్, ఇది వరకు మనం సెంట్రిస్ట్ పాలిటీషియన్స్ అనుకునే వాళ్ళం, కాంగ్రెస్ అక్కడ ఒబామా లాంటి వాళ్ళు సెంటర్ వాళ్ళు, నాట్ లెఫ్ట్. సెంటర్ పాలిటీషియన్స్ ని కమ్యూనిస్టులు, సోషలిస్టులు అనే డెఫినిషన్ చేసి ఈవెన్ మోడరేట్ గా మనం వెల్ఫేర్, ప్రజలకు మంచి అని సింపుల్ ఏవో కొన్ని చేయమని మనం ప్రయత్నించి ఈవెన్ ఒక ఫంక్షనల్ డెమోక్రసీ గురించి మాట్లాడినా ఒక సహింపరానితనం, వాళ్ళు మనకి పనికిరారు అన్నట్టు వాళ్ళని ఏదేదో మసిమూసి మారేడుకాయ చేసి వాళ్ళు దేశాన్ని ఏదో చేసేస్తారు అన్నట్టు మాట్లాడే పరిస్థితి క్రియేట్ చేసినారు. ఇది కేవలం మీడియా ప్రాపగాండా, ఒక స్ట్రాటజీ ప్రకారం జరుగుతుంది. అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది. అక్కడ జరిగింది ఈసారి ఏంటంటే ఒక పెద్ద గ్రూప్ ఆఫ్ యంగ్ పీపుల్ ఉన్నారు, యంగ్ డెమోక్రాట్స్. మీరు అమెరికా గురించి చెప్తున్నారు ఇప్పుడు. అమెరికాలో ఈసారి ఎలక్షన్ లో ఒక పెద్ద గ్రూప్ ఆఫ్ డెమోక్రాట్స్, బెర్నీ శాండర్స్ ఆధ్వర్యంలో పైకొచ్చిన లీడర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ఎవరేమన్నా అనుకోని ప్రజల మౌలిక అవసరాలు తీర్చడానికి ఉంది ప్రభుత్వము, మనం ఈ డిమాండ్స్ తో ఈ విధంగా ఇటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి, కార్పొరేషన్స్ కి, వాల్ స్ట్రీట్ కి, స్టాక్ మార్కెట్ కి దాసోహం అనే ప్రభుత్వాలు మనకు వద్దు అని చెప్పి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసినారు. అయినా కానీ సక్సీడ్ కాలే. నన్ను అడిగితే ఇంకా బాగా రావాల్సింది, డౌట్లెస్ గా రావాలి. బట్ చాలా వరకు ఫైట్ వాజ్ వెరీ డిఫికల్ట్. బట్ కొంత గెలుపు దాకా తీసుకొచ్చినారు. ఇది కేవలం ఈ యంగ్ లీడర్స్ వల్ల. ఇప్పుడు మనకి 70s లో పద్మజ గారు మన దగ్గర కూడా యంగ్ టర్క్స్ అని ఉండేవాళ్ళు కదా. అంటే ఇప్పుడు రామ్ మనోహర్ లోహియా స్కూలు నుంచి వచ్చిన యంగ్ టర్క్స్ లో చంద్రశేఖర్, కృష్ణకాంత్, గుజరాలు, కృష్ణకాంత్, భూషణ్, శాంతి భూషణ్, వీళ్ళందరూ ఉండేవారు. యంగ్ టర్క్స్ అంటే వీళ్ళు 4-5 వీళ్ళు. అవును. అయితే పద్మజ గారు, ఇప్పుడు ఈరోజు భారతదేశంలో మీరు చూసినట్టు నిన్ననే బీహార్ ఎలక్షన్ అయింది. వలస కార్మికుల ఇష్యూ ఎంత అదొక హ్యుమానిటేరియన్ క్రైసిస్ గా అయిందో చూసినాం మనం. దాంట్లో మేజర్గా వలస కార్మికులు ఇప్పుడు తెలంగాణ నుంచి కూడా వెనక్కి పోయిన వాళ్ళు, మేము కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉండే. సో బీహార్ నుంచి ఎక్కువ ఉన్నారు చాలా. కానీ ఇప్పుడు ఇవాళ బీహార్కి అంటే ఎన్డీఏ అప్రతిహతంగా ల్యాండ్ స్లైడ్ ఇట్టది ఏం కాదు, కానీ బట్ దే కెన్ మేనేజ్ టు కమ్ ఇన్ టు ది గవర్నమెంట్. ఒకటి, ఇప్పుడు అర్బన్ అండ్ లిటరేట్ ఓటర్స్, కొంత ఆలోచించగలిగే వాళ్ళు, పనిచేసే వాళ్ళు, ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ గురించి మాట్లాడే వాళ్ళు, లేకపోతే ప్రజల మౌలిక అవసరాల గురించి మాట్లాడే వాళ్ళ మీద ఒక రకమైన ఆరోపణ ఉంది ఇందాక మీరు చెప్పినట్టు. కానీ రూరల్ మాసెస్ వాళ్ళు ఒకటేమో వాళ్ళు ఇవన్నీ ఆలోచించలేరు, ఇట్ ఈస్ బియాండ్ దేర్ నాలెడ్జ్. వాళ్ళు జనరల్గా ఏం ఆలోచిస్తారంటే వాళ్ళ నీడ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయా లేదా అని నేను చాలా సోబర్గా నేను చెప్తే. కానీ అట్ ద సేమ్ టైం ఎన్నికల్లో డబ్బులు కానీ, మద్యం కానీ, ప్రలోభాలు కానీ, గిఫ్టులు కానీ ఇట్లాంటివన్నీ ఇవ్వడం అనేది ఒక సాంప్రదాయంగా మొదలైన తర్వాత అంటే తమ ఊరికి ఏం కావాలి, ఒక సమిష్టి నీడ్ గురించి ప్రజలు మర్చిపోయి వ్యక్తులుగా తమకి ఏం కావాలి అనే దాంట్లోకి వచ్చిన తర్వాత హౌ డు యూ సీ ది ఫ్యూచర్ పద్మజ గారు? నాకు బీహార్ ఎలక్టరేట్ చాలా పొలిటిసైజ్డ్, చాలా అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళని ఒక అభిప్రాయం ఉంది సార్. వాళ్ళు ఎండ్ రిజల్ట్ అట్లా ఉందిలే, కానీ
అక్కడ చాలా అంటే పొలిటికల్ పార్టీస్ ప్లేయర్స్ చాలా మంది దిగారు. ఓట్స్ డివిజన్ జరిగింది. ఖచ్చితంగా గెలవాల్సిన చోట డివిజన్ ఓట్లో వేరే వాళ్ళకి పోయినాయి. ఇప్పుడు మీరు ఎల్జేపీ పాత్ర బీజేపీని గెలిపించటంలో, మన ఎంఐఎం పాత్ర నితీష్ కుమార్ పవర్ తగ్గించటంలో ఎల్జేపీ పాత్ర, ఇట్లా కొన్ని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ డైనమిక్స్ నడిచినాయి అక్కడ. దాని వల్ల కొంత జరిగింది. ఆ మాత్రం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటది ఓటర్. ఇప్పుడు జరిగింది ఏంటంటే కోalition షుడ్ హావ్ హ్యాడ్ ఆల్ దీస్ పీపుల్ ఆల్సో. బిఎస్పీ కూడా కోalition లో ఉంటే అదొక వేరే ఉండేది. వాళ్ళకి సీట్లు ఇచ్చి గెలిచేవాళ్ళు కోalition లో. సెపరేట్ గా చేయడంతో పబ్లిక్ ఆర్గ్యుమెంట్, పబ్లిక్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఐడియాస్ కొంత చీలికకు కారణమైంది. అప్పుడు ఒకటే క్యాండిడేట్ ఉండాల్సి సిచ్యువేషన్, నలుగురు ఉంటే ఎట్లనో మనకు తెలుసు కదా. యాక్చువల్లీ ఇట్స్ అన్ ఎలక్టరల్ స్ట్రాటజీ. కరెక్ట్ కాదు. పబ్లిక్ ని కూడా మనము కొంతవరకు బ్లేమ్ చేయలేం. చాలా సార్లు వాళ్ళు బాగానే జడ్జి చేసుకుందాం అనుకుంటారు. బట్ దీస్ ఫ్యాక్టర్స్ ఆల్సో మ్యాటర్ అ లాట్. ఇంకోటి ఏంటంటే, నేను తెలంగాణ స్టేట్ ఎలక్షన్స్ లో లాస్ట్ టైం కూడా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే తెలిసింది, ప్రజలను అసలు ఒక పౌరులుగా, ఒక కాన్స్టిట్యూషనల్ రైట్స్ తో ఉన్న పౌరులుగా అసలు పరిగణించటం లేదు. పిచ్చగాళ్ళు, ఇగో నేను 500 ఇస్తా, లేకపోతే ఎలక్షన్ ముందర ఇదిగో నీకు పింఛన్ ఇస్తున్నా, నోరు ఇస్తున్నా, రైతు బంధు ఇస్తున్నా, లైఫ్ అమ్మేయడమే, దేశానికి లైఫ్ ఇచ్చేసినట్టే. ఇంకా ఏ హక్కు ఉందో ఓటు ఇచ్చినాక వానికి. సో అదొక చాలా ఏమంటారు, హారబుల్ కైండ్ ఆఫ్ పొలిటికల్ ఐడియా. ప్రజాస్వామ్యాన్ని, ప్రజల హక్కుల్ని రెస్పెక్ట్ చేసి ప్రజల స్వాభిమానాన్ని పెంచేటట్టు కాకుండా, తెలంగాణ ప్రజలకి అసలు ఎప్పటి నుంచో పోరాట పటిమ అంటారు, ఇదంటారు, పొలిటికల్ అవేర్నెస్ బాగుంది, అన్ని ఉన్నాయి. అటువంటి పొలిటికల్ సిచ్యువేషన్ లో తెలంగాణ ప్రజ కేవలము ఒక డోల్స్ అంటే ఫ్రీగా ఇచ్చే వాటికి వీటికి లొంగిపోయే ప్రజల్ని తయారు చేయడము ఒక చాలా దుష్పరిణామం. అది చాలా విచారణ పరిణామం. అయితే మన పద్మజ గారు, ఇప్పుడు మార్తా హానికర్ రీబిల్డింగ్ ద లెఫ్ట్ అని ఒకటి రాశారు కదా. రీబిల్డింగ్ ద లెఫ్ట్ సంగతి ఏమో కానీ, బట్ ఒక మోడరేట్ సెంట్రిస్ట్ పాలిటిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇందాక కాంగ్రెస్ పార్టీ ఉదాహరణ తీసుకున్నారు, అట్లాంటి అంటే కంప్లీట్గా ఇప్పుడు పూర్తిగా మనం రైట్ వైపు లీన్ అయి ఉంది మన భారత ప్రజాస్వామ్యం కానీ, లేకపోతే జనరల్గా భారతదేశంలో ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా అట్లాంటి ధోరణి నడుస్తుంది. ముఖ్యంగా ఓబీసీ సెక్షన్ కొంత ఈ రిలీజియస్ దాంట్లోకి లాగబడుతున్నారనేది చాలామంది విశ్లేషకులు చెప్తా ఉన్న మాట. అది ఐఎమ్ నాట్ అడ్వకేటింగ్ రైట్ లేదా లెఫ్ట్ అనేది నేను అడ్వకేట్ చేయడం లేదు ఇక్కడ ఈ కార్యక్రమ హోస్ట్గా. నేను మిమ్మల్ని ఏం అడుగుతున్నానంటే, లెట్ కీప్ దిస్ రీబిల్డింగ్ ద లెఫ్ట్ అసైడ్, విచ్ ఈస్ రిమోట్లీ పాసిబుల్ యాజ్ వి సీ నౌ. కానీ పూర్తి ఎక్స్ట్రీమ్ రైట్ నుంచి కొంచెం ఏమైనా సెంట్రిస్ట్ పాలిటిక్స్ వైపు ప్రజల్ని నడపడానికి కొంత చదువుకున్న వాళ్ళు, మేధావులు ఏమైనా కృషి చేస్తే వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా? ఆర్ యూ కంఫర్టబుల్, ఆర్ యూ ఓకే, డూ యూ అడ్వకేట్ ది సెంట్రిస్ట్ పాలిటిక్స్? అట్లాంటప్పుడు మనకి మళ్ళీ కాంగ్రెస్ లేకపోతే అట్లాంటి ఒక ఐ డోంట్ నో ఏమైనా థర్డ్ ఆర్ ఫోర్త్ ఫ్రంట్ అట్లాంటివి ఏమైనా వస్తాయో భారత రాజకీయాల్లో తెలీదు. సిమిలర్ మోడల్ ఏమైనా రాష్ట్రాల్లో వస్తాయా అనేది ఐ డోంట్ నో. కానీ జస్ట్ వాంట్ టు నో యువర్ థాట్స్ ఆన్ దిస్. ఇట్ ఈస్ నాట్ షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్ కాదు అది. అవును,
సాధారణంగా ప్రజానీకం ఎప్పుడు సెంటర్లో ఉంటారు. కొంతమంది లెఫ్ట్ కి, కొంతమంది జనరల్ మనము నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ అంటాము. పాలిటిక్స్ లో కూడా సెంట్రిస్ట్ మోడరేషన్ లో చాలా మంది ఉంటారు. వాళ్ళకి వాళ్ళ అభిప్రాయాలకి ఎక్కువ డిస్రప్షన్ లేకుండా వాళ్ళకి సరిపోయే విధంగా పాలిటిక్స్ ఒక ఫార్ములా ఉంటే ఈజీగా కనెక్ట్ అవుతారు మనం చెప్పే విషయానికి. అది ఒకటి. ఈ మౌలిక విషయాలు ఏవైతే ఉన్నాయో, బేసిక్ నీడ్స్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో, ఆ బేసిక్ నీడ్స్ ని నుంచి పక్కదారి పట్టించే పాలిటిక్స్ అయితే కాస్ట్ అండ్ రిలీజియన్ పాలిటిక్స్ లో చేస్తున్నారు. ఇప్పుడు ఒక కమ్యూనిటీకి సంబంధించి ఓట్ వేయడము, ఒక కమ్యూనిటీకి అటువంటి దీంట్లో ఈవెన్ ద డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ సొసైటీ ఎవరి దారిలో వాళ్ళు, ఎవరి పద్ధతిలో వాళ్ళు దీన్ని ఒక ఫార్ములా గానీ ఒక వెపనైజేషన్ ఆఫ్ దీస్ ఐడియాస్ చేస్తున్నారు. ఇవి ఎప్పుడు అది దాన్ని ఓవర్కమ్ కాగలమంటే, ఇప్పుడు యుఎస్ లో ఏదైతే వైట్స్, విమెన్, లాటిన్ అమెరికన్స్, లాటినోస్, ఆఫ్రికన్ అమెరికన్స్ అందరూ ఒక ఇట్ బికేమ్ ఇట్స్ అ మార్క్సిస్ట్ ఐడియా, బట్ దట్స్ హౌ ఇట్ కేమ్. బికాస్ బేసిక్ నెసెసిటీస్ మీద మిమ్మల్ని వేరే వేరేవన్నీ చెప్పి మిమ్మల్ని పక్క దారి పట్టిస్తున్నారు. we must argue about our democracy based on our fundamental rights. What are our rights, what are our civil rights, what are our social rights, what are our cultural rights. ఈ విధమైన ఆర్గ్యుమెంట్ తో ముందుకు వచ్చి చాలా సక్సెస్ చూసారు. అవును అవును. అండ్ ఇట్ ఈస్ నాట్ బేస్డ్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్, వైట్స్ కూడా ఉన్నారు అందులో. అంటే పూర్తిగా ఐడియాలజికల్ పాలిటిక్స్ కావు అవి, కానీ అది ఐడియాలజికల్ పాలిటిక్స్ కాదు, బట్ ఇట్స్ రైట్స్ బేస్డ్ పాలిటిక్స్ వేర్ యు ఆర్ ట్రైయింగ్ టు బిల్డ్ అ సిటిజన్షిప్. పౌరులను తయారు చేయటం, పౌరులు who have self respect and who want to claim their rights as democratic citizens. ఆ సిటిజన్షిప్ ఫైట్ లాగా తీసుకొస్తే ఇట్ ఈస్ అ పాసిబిలిటీ దేర్. అంటే నాకు ఒకటి యాజ్ వి స్పీక్ నాకు ఒకటి అనిపిస్తుందండి. ఇప్పుడు బీజేపీ పాలిటిక్స్ తీసుకుంటే ఉదాహరణకి, బీజేపీకి ఆర్ఎస్ఎస్కి ఒక ఐడియాలజీ ఉంది, ఎట్లా అయితే లెఫ్ట్ పార్టీస్కి ఉందో ఒక ఐడియాలజీ. కానీ ఆమ్ ఆద్మీ అంటే మామూలు ప్రజలకి బీజేపీకి సంబంధించిన ఈ ఐడియాలజీ, ఆర్ఎస్ఎస్ కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు చేస్తున్న ఈ ఐడియాలజీని రియలైజ్ చేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నంగా మామూలు ప్రజలు ఊళ్ళల్లో ఉండే వాళ్ళకి ఇంత తెలియకపోవచ్చు. కానీ వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను ఐఎమ్ ప్లేయింగ్ ఏ డెవిల్స్ అడ్వకేట్ హియర్. ఇప్పుడు అమెరికాలో ఎట్లా అయితే లాటినోస్ కానీ, అమెరికన్స్ కానీ, లేకపోతే విమెన్ కానీ వీళ్ళందరూ రైట్స్ బేస్డ్ దీంట్లోకి వచ్చిన్నారో, దాన్నే ఒక ఎన్నికల నినాదంగా చేసినారో, భారతదేశంలో ఉండే పల్లెల్లో ఉండే హిందూ ప్రజలు, నేను చాలా కేటగారికలీ ఈ మాట అంటున్నా, హిందూ ప్రజలు అఖండ భారత్ కానీ, రామజన్మభూమి కానీ, 370 కానీ హిందువులుగా ఇది మన హక్కు అని దాన్ని ఒక రైట్స్ బేస్డ్ పాలిటిక్స్ గా వాళ్ళు భావించేంతగా వీళ్ళ భావజాలం బలంగా ఉండడం వల్ల అది సాధ్యమైందేమో అనిపిస్తుంది నాకు. అది యుఎస్ లో కూడా జరిగింది కదండి, రైట్ వింగ్ పాలిటిక్స్. అక్కడ చర్చ్ పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు. వైట్ సుప్రిమసీ ఆర్గ్యుమెంట్ ఉంది. అమెరికన్ సాయిల్ లో పుట్టి తెల్లవాళ్ళ జాతి వాళ్ళకే ఆధిపత్యం ఉండాలన్న ఆర్గ్యుమెంట్, సేమ్ ఆర్గ్యుమెంట్స్. ఈ రైట్ వింగ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ సార్ట్ ఆఫ్ కామన్ ఎవ్రీవేర్. ఐడెంటిటీ ఆఫ్ ఒక ఎథనిక్ ఐడెంటిటీని బట్టి ఇవి వాళ్ళు సేమ్ స్ట్రాటజీ అండ్ సేమ్ బిలీఫ్ ఆల్సో. ఇప్పుడు క్లాస్ రూమ్ లో క్రియేటివిజం చెప్పాలి, డార్విన్ కాదంటారు. సేమ్ పనులు చేశారు వాళ్ళు. లెక్కించవచ్చు మీరు, వాళ్ళు చెప్పే మాటలు అన్ని మ్యాచ్ ఉంటాయి ఇక్కడ. ఎగ్జాక్ట్ సేమ్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ ఆర్ యూజ్డ్. దీస్ ఆర్ ఆల్ ఓల్డ్ స్ట్రాటజీస్ ఆల్సో. ఇంత ముందు ప్రభుత్వాలు ఇంత ముందు చరిత్రలో చేసినవే. అయితే పద్మజ గారు, సారీ టు కట్ యూ, నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు అంబేద్కర్ లాంటి వాళ్ళు
ఇప్పుడు జనరల్గా ఈ రాజ్యాధికార నినాదం ఇట్లాంటివి మాట్లాడుతుంటారు కానీ అందరూ, ఆయన యాక్చువల్లీ ఒక పొలిటికల్ అండ్ ఎకనామిక్ ప్రోగ్రామ్ కూడా ఇచ్చిండు ఆయన. ఏ నినాదమైనా కూడా ఐడియాలజికల్ ఫ్రేమ్వర్క్లో కేవలం ఒక ఐడియాలజీ లాగా నినాదం ఇస్తూ పోతే అది సక్సెస్ కాదేమో. ఇప్పుడు నాకు ఒక ఉదాహరణగా మీకు చెప్తాను నేను. ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఉంది. కేజ్రీవాల్ డజంట్ రియల్లీ టాక్ అబౌట్ ఐడియాలజీస్, కానీ స్కూళ్ళకి సంబంధించి కానీ, హాస్పిటల్స్కి సంబంధించి కానీ, కోవిడ్ కంట్రోల్ కానీ, ఇప్పుడు కేరళ ఎగ్జాంపుల్ మన దేశంలో చెప్తారు కోవిడ్ నియంత్రణకు సంబంధించి. తర్వాత మీరు ప్రపంచవ్యాప్తంగా చూస్తే న్యూజిలాండ్ లాంటి దేశం ఈరోజు కరోనా రహిత దేశంగా ఉంది. తర్వాత ఇప్పుడు చైనా చాలా ఎఫిషియెంట్గా కంట్రోల్ చేసింది. మీకు అటు క్యాపిటలిస్ట్ కంట్రీ అయిన మీకు న్యూజిలాండ్ కావచ్చు, లేదా సౌత్ కొరియా కావచ్చు, ఇవన్నీ కూడా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేసినాయి. అంటే ఇక్కడ లెఫ్టా రైటా లేదా ఐడియాలజీ ఉందా లేదా అనే కంటే కూడా మీరు మొదట్లో మీరు చెప్పినట్టుగా ప్రజలకు కావాల్సిన నీడ్స్ని ఫుల్ఫిల్ చేసేందుకు ఎంతో కొంత ఫంక్షనల్ డెమోక్రసీని ఇంప్లిమెంట్ చేస్తున్న పార్టీలకి కొంత ఆదరణ అయితే ఉంటుంది అనిపిస్తుంది నాకు. నాట్ గోయింగ్ మచ్ ఇన్ టు ఐడియాలజీస్, బికాస్ చదువుకున్న వాళ్ళు కూడా ఈరోజు ఎట్లుందంటే ఐడియాలజీ అంటే కొంత భయపడేలాగా ఉంది. ఐ థింక్ దే ఆర్ ప్లేయింగ్ వెరీ కాషియస్లీ అండ్ వెరీ సేఫ్లీ అనిపిస్తుంది నాకు కేజ్రీవాల్ లాంటి వాళ్ళు. ఇప్పుడు ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ అన్ ఎకానమిస్ట్, బట్ ఒక డెవలప్మెంట్ ఎకనామిక్స్ దాంట్లో చదివినప్పుడు ఒకప్పుడు అయితే ఖచ్చితంగా ఏషియన్ టైగర్స్ అని సక్సెస్ఫుల్ ఎకానమీస్ ఏవైతే ఉన్నాయో, కొరియా కానీ, సింగపూర్, అది వరల్డ్ వార్ అయిపోయినాక అమెరికన్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ల్యాండ్ రిఫార్మ్స్ జరిగినాయి ఈ కంట్రీస్ లో. మన దేశంలో ల్యాండ్ రిఫార్మ్స్ గురించి మాట్లాడుతున్నారు కానీ ఇవాళ రోజున ప్రజలకి ఇచ్చిన భూములని లాగేసుకొని కాంపెన్సేషన్ లేకుండా ఎల్లగొట్టే ప్రయత్నం మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతుంది. దాని వెనుక భయంకరమైన రిప్రెషన్, భయంకరమైన దాడులు జరుగుతున్నాయి సాధారణ బీద ప్రజల మీద. ఒక భూమి డిస్ట్రిబ్యూట్ చేయమంటే ల్యాండ్ లేదంటారు. కార్పొరేషన్స్ మాత్రము ఊకనే 20,000 ఎకరాలు 30,000 ఎకరాలు ఇచ్చేస్తున్నామని చెప్తారు. ఎక్కడి నుంచి వచ్చింది మరి? ప్రజలకి లేని భూమిని కార్పొరేషన్స్ బయట నుంచి వచ్చి పెట్టుకోవడానికి అడవుల్ని కొట్టేస్తున్నారు. పర్యావరణం మీద ఏ మాత్రము రెస్పెక్ట్ లేదు. అంటే ఇది కేవలం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారులు నడిపించే ప్రభుత్వాల లాగా నడుస్తున్నాయి అన్ని. దానికి సమాధానం దుబ్బాకలో కనపడింది నిన్న. అదే అంటున్నా, నదుల్లో ఇసుక శాండ్ మైనింగ్ ఒకటి, ఇవన్నీ మాఫియాల లాగా తయారైనాయి. రియల్ ఎస్టేట్ మాఫియా, శాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, అన్ని మాఫియాలే మన దగ్గర. ప్రజల మౌలిక సదుపాయాలు కానీ, మౌలిక అవసరాలు కానీ, పర్యావరణం గురించి పట్టించుకునే ఇది కానీ అసలు ఉద్దేశం లేదు. ఎలక్షన్ ముందర ఒక 1000 రూపాయలు పెన్షన్ ఇస్తానో, లేకపోతే ఒక చీర ఇస్తానో, ఇంకోటి ఇస్తానో ఏదో అయిపోతుంది. దాంతో ఎలక్షన్ పబ్బం గడిచిపోతుంది. మిగిలిన తర్వాత పంచుకునుడే. తర్వాత ఆఫ్టర్ కమింగ్ ఎలక్షన్ సెటిల్ అయినాక అందరూ నీకు పంచుకుంటారు. సో ఇది ప్రజలకి తెలుసు. కాకపోతే 2014 నుంచి మనం చూస్తున్నది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో విపరీతమైన నిర్బంధం. గొప్ప గొప్ప లీడర్లు తెలంగాణ ఉద్యమం నడిపించిన కోదండరామ్ సార్ లాంటి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసేంత స్థాయికి దిగజారింది. ఇప్పుడు అమెరికాలో అంటే చూసినారు, ఇప్పుడు నక్సలైట్ వాళ్ళ మీద ఏదైనా దాడి అని జార్జ్ ఫ్లాయిడ్ చూసినాం కదా, వేల మంది రోడ్డు మీదకి వచ్చినారు, చాలా ప్రొటెస్ట్లు చేసినారు. వైట్ హౌస్ ని పద్మజ గారు వైట్ హౌస్ ని ముట్టడిస్తే వైట్ హౌస్ దగ్గరికి రానివ్వకుండా చేయలేదు వాళ్ళు. ట్రంపే పోయి బంకర్ లో దాక్కున్నాడు కానీ, బట్ అట్లీస్ట్ ఆ నిరసనలకి అవకాశం ఉంది. గన్స్ పెట్టి షూట్ చేయించలేదు జనాలను. సో ఇక్కడ నువ్వు ఇంట్లో నుంచి బయటకే రానియవు. అది 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 ఏమి ఇదొక వేరే టైప్ ఆఫ్ ప్రజాస్వామ్యం పెట్టింది ఇక్కడ. పూర్తిగా అంటే ధర్నా చౌక్ తీసేసిండ్రు. మనం
ప్రొటెస్ట్ అంటే పోలీస్ పర్మిషన్ ఉండాలంట. పోలీసులు పర్మిషన్ ఇస్తారా? అంటే ధర్నా చౌక్ కూడా అదొక విజయమేనండి, ఎందుకంటే సమిష్టి కృషి వల్ల మళ్ళీ దాన్ని రిస్టోర్ చేసుకోగలిగింది తెలంగాణ ప్రజలు. నేను చెప్పేది ఏంటంటే అక్కడ కూడా ఇప్పటికీ లెటర్ రాసి పర్మిషన్ తీసుకోవాలి సార్. అవునవును, మనము పెద్ద ప్రదర్శనలు చేయకుండా వాళ్ళ చేతిలో చాబీ ఉంది. 100 మంది కన్నా ప్రదర్శన మీరు 150 మంది వచ్చినా అందరినీ లోపలేసి తీసుకెళ్లే పరిస్థితి. నేను 100 ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ ని దానికి వాడుకుంటున్నారు వాళ్ళు, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ని కూడా దానికి వాడుకుంటున్నారు ఇప్పుడు. అన్ని విధాలుగా అవకాశం తీసుకొని చాలా భయంకరమైన నిర్బంధం నడుస్తుంది. మీరు నిర్బంధం లేకుండా చూడండి, ప్రజలకి పూర్తిగా హక్కు ఇవ్వండి, ప్రజలని మాట్లాడే హక్కు ఇవ్వండి, నిర్బంధం లేకుండా చూడండి. మీ అధికారము మీరు అది ఏ స్థాయిలో గెలుస్తున్నారు, ఎందుకు గెలుస్తున్నారు అందరికి తెలుస్తుంది. ఇప్పుడు జరిగేది ఏంటంటే అపోజిషన్ పార్టీ వాళ్ళని ఎలక్షన్ టైంలో అరెస్టులు చేయడు, రైడ్స్ చేయడు, లోపలే ఇవన్నీ కూడా జరిగినాయి. అది డెమోక్రటిక్. ఎన్ని చేసినా కూడా యూనో టన్నెల్ అటువైపు వెలుతురు కనిపించినట్టుగా ఇవాళ దుబ్బాకలో టిఆర్ఎస్ ఓడిపోయింది. నేను దాన్ని వెళ్తున్నాను సార్, అటువైపు నుంచి చీకటి వదిలినారు తెలంగాణలో. ఇంతకుముందు ఎప్పుడు బీజేపీకి ఇక్కడ స్థానం లేదు, తలుపు తెరిచినారు. ఇది కావాలని చేసినారు. బికాస్ వీళ్ళకి ఎప్పుడైనా కానీ ఇప్పుడు సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని చెప్పినా చూడండి, ఇందాక ఏదైనా సెంట్రిస్ట్ రైటిస్ట్ పార్టీని రాణిస్తారు. రకరకాల స్ట్రాటజీస్ తో వాళ్ళు వస్తారు కూడా. లెఫ్ట్ లెఫ్ట్ ని మాట్లాడనియరు, వాళ్ళని ఎంత విపరీతమైన నిర్బంధంతో బంద్ చేసేస్తారు. బికాస్ వాళ్ళు రాగానే ప్రజల హక్కులను మాట్లాడతారు, మాకు ఏం చేస్తున్నారని మాట్లాడతారు. ఇక్కడ పంచుకునే పార్టీలు ఇవి. రైట్ వింగ్ లో అందరూ పూర్తిగా కార్పొరేషన్స్ కి అన్నిటికీ రైట్ వింగ్ కన్జర్వేటివ్ పాలిటిక్స్, ఇది ఎకనామిక్ కన్జర్వేటివ్నిజం వాళ్ళకి మ్యాచ్ ఉంది. పద్మజ గారు, ఐ గాట్ యువర్ పాయింట్. మనకి యాక్చువల్ గా ఇంకొక 2 నిమిషాలు టైం ఉంది. అయితే కంక్లూడింగ్ రిమార్క్స్ గా మీరు టన్నెల్ చివర వెలుతురుని మీకు అంటే చాలా సుదూరంగానైనా కనపడుతుందా, దానికి ఏం చేయాలంటారు? నాకు ప్రస్తుతం అయితే టన్నెల్ చివర వెలుతురు కనపడట్లేదు. చాలా సాక్రిఫైజులు ఇప్పటికే చేస్తున్నారు ప్రజలు, విపరీతమైన సాక్రిఫైజెస్ చేస్తున్నారు. ఇంకా మాట్లాడడానికి ముందుకు వచ్చే వాళ్ళకి కూడా చాలా నిర్బంధము, కఠినంగా వాళ్ళతోటి వ్యవహరించడం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ సాక్రిఫైజెస్ దారి. అదే కార్పొరేట్ సైడ్ నుంచి అటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి మాత్రము దర్వాజాలు పూర్తిగా తెరిచుంటాయి. తెలంగాణ భూములే కానీ, తెలంగాణ వనరులే కానీ, తెలంగాణ న్యాచురల్ రిసోర్సెసే కానీ కంపెనీల వాళ్ళు వచ్చి ఎవరు కావాలంటే వాళ్ళకి జాతీయంగా అంతర్జాతీయంగా అందించే ప్రయత్నంలో ఉన్నారు. మన ప్రజలకి మన వాళ్ళకి కావాల్సినవి ఇవ్వడానికి ప్రతి ఇంచు పోరాడాల్సిందే, నిర్బంధాన్ని ఎదుర్కోవాల్సిందే. ఇది మనకి కనిపిస్తుంది. బహుశా అంటే ఇట్ హస్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ ఆల్సో. జనాలకి మల్లన్న సాగరే గాని చాలా చోట్ల నిర్వాసితులు అయినారు కదా, వాళ్ళందరి పరిస్థితి ఏంది? సూసైడ్లు చేసుకుంటున్నారు, చిన్న పిల్లలు చదువులు మానేస్తున్నారు, రకరకాల బాధలు పడుతున్నారు వాళ్ళు. సో దారి నాకేమి అంత సుగమంగా ఓపెన్ అవుతుందని టనల్ చివర వెలుగు నాకైతే కనిపించట్లేదు. నేను పెసిమిస్ట్ ఏమో తెలియదు, ఇప్పటికైతే నాకు కనిపిస్తలేదు. ఇది నేను దుబాక ఎలక్షన్ అది వెలుగు అని మాత్రం. ఐ గాట్ యువర్ పాయింట్ అండి, యువర్ పాయింట్ ఇస్ వెల్ టేకెన్. హోప్ సమ్ సెన్స్ ప్రివైల్స్ అండ్ డెఫినెట్లీ యూనో ఆశతో అయితే ఉండాలి. Hope that happens. Yeah, nadi aasa ade. I wish well for Telangana people. Yes, thank you Padmaja garu. Thanks for coming to my show. Thank you for asking. Thanks. Bye. అదండి, రాజకీయ పరిస్థితుల మీద 2 రోజులు మాట్లాడుకున్నాం. ఈ మన షోకి వచ్చిన గెస్ట్లు చాలా విషయాలు మాట్లాడినరు. అమెరికా రాజకీయాల గురించి, భారతదేశ రాజకీయాల నుంచి, తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి.
సమస్యలు, అవకాశాలు అన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. హోప్ యూ హ్యావ్ లైక్డ్ ఇట్. ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మాకు వాట్సాప్ చేయొచ్చు. +919030997371కి వాట్సాప్ చేయొచ్చు, లేకపోతే ఈమెయిల్ చేయొచ్చు srisail@writefolio.in, that is SRISAIL @writefolio RIGHTFOLIO.in కి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. నాట్ ఓన్లీ దాట్, మనం ప్రతి ఆదివారం కూడా ఈ టాక్ షో చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా ఏ అంశాల గురించి మాట్లాడితే బాగుంటుందో కూడా మీరు సలహాలు, సూచనలు వాట్సాప్ చేయండి, ఈమెయిల్ చేయండి. And keep watching News Sting. Thank you. Bye. Have a nice weekend. For more videos, please do subscribe and hit the bell icon.